హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో ఆమ్లెట్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎగ్స్ని ఎప్పుడు బాయిల్ చేసి ఒకే టైప్ కర్రీ కాకుండా ఇలా ఎగ్ కర్రీని డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ కర్రీ రైస్లోకే కాదండి, చపాతీ, రోటీ, పుల్కాల్లోకి కూడా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి తొందరగానే అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలో 3 ఉల్లిగడ్డలను పొడముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీనిలో 7 వెల్లుల్లి రెమ్మలు, ఒక చిన్న అల్లం ముక్క, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం ఆమ్లెట్ వేసుకోవడానికి స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని దీనిలో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడాక ఎగ్ని తీసుకుని బ్రేక్ చేసుకుని వేసుకోవాలి. దీనిలోనే లైట్గా కొంచెం ఉప్పు, కొంచెం కారం కూడా వేసుకుని ఒకవైపు కాలాక మరొక వైపుకు తిప్పుకుంటూ ఆమ్లెట్ని బాగా కాల్చుకోవాలి. ఇలా మీకు ఎన్ని ఆమ్లెట్స్ కావాలితే అన్ని ఆమ్లెట్స్ వేసుకోవచ్చు. నేనైతే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం 4 వరకు వేసుకుంటున్నాను. ఆమ్లెట్ బాగా వేడయ్యాక ప్యాన్ నుంచి వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసుకోండి. కర్రీ కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలో 1/2 కప్పు పైగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడాక చెక్క, లవంగం, యాలక్కాయ, అనసపు వేసుకుని జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. దీనిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి పేస్ట్ని కూడా వేసుకుని ఈ ఉల్లి పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి. ఉల్లి పేస్ట్ బాగా వేగిపోయాక దీనిలో 1/2 కప్పు వరకు టమాటా ప్యూరీని వేసుకోండి. దీనిని ఆయిల్ నుంచి దగ్గర పడే వరకు బాగా వేయించుకోవాలి. అలాగే పొడవు కట్ చేసుకుని 4 పచ్చిమిర్చిని కూడా వేసుకుని వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. పేస్ట్ మొత్తం బాగా ఫ్రై అయిపోయాక దీనిలోనే రుచికి తగినంతగా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని ఈ పొడులన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనే 1 లీటర్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకుని కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ని కూడా వేసుకోవాలి. ఇలా అన్ని ఆమ్లెట్స్ వేసుకుని మూత పెట్టుకుని దీనిని మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కూర చూసుకుంటే ఇలా దగ్గరికి అయింది కదా, ఈ గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఉప్పు చూసుకుని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా వెరైటీగా ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ. ఈ కూర అయితే కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.